వివాహం అనేది రెండు ఆత్మల, రెండు కుటుంబాలు మరియు రెండు విభిన్న సంస్కృతుల స్వర్గపు కలయిక. నమ్మకాలు మరియు జీవన శైలితో కలిసి తమ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవడమే. ప్రతిరోజు చిత్తశుద్ధి, ప్రేమ, నమ్మకం, గౌరవం మరియు కలిసి ఉండాలనే కోరికతో మరియు ఏది చేసినా వదులుకోకుండా ఉండేదే వివాహ బంధము. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు. నా ప్రపంచమంతా నీ చుట్టూనే అల్లుకున్నాను అన్నంతగా ముడివేసుకునే బంధం మాంగళ్య బంధం. నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా. ఒక్కసారి కూడా నా రెప్పను వాల్చను, ఎందుకంటే నిన్ను ఆ ఒక్క క్షణం కూడా మిస్ అవ్వాలనుకోను. నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు మా మనసంతా నిండిపోయావని. శ్వాస తీసుకోవడం, నిన్ను ప్రేమించడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకుంటాను. ఏకాంతం అనేది పెళ్ళైన ప్రేమ జంట కోరుకుంటారు. ఆదమరిచి ప్రేమతో బంధాన్ని బలపరుచుకోవడం భార్యాభర్తలకు అవసరమే. కానీ ఈ ప్రేమ శాశ్వతమే, మరి కాలానికి అనుగుణంగా మారాలి. శారీరక సంబంధమే కాదు, మానసిక బంధం కూడా తోడవ్వాలి. సిగ్గు విడిచి బహిర్గతం కావలసినంత కాదు. బంధం కాలం పెరిగే కొద్దీ హోందాతనంతో ప్రవర్తించాలి. మిగిలిన బంధాల ముందు చులకన కారాదు. అలాగని తక్కువేమీ కాదు. మనిషికి మనిషిపై నమ్మకం అనేది పెరగాలి. వయస్సు పెరిగే కొద్దీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. వారి ముందు వెకిలి వేషాలుగా మారకూడదు. పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల ప్రవర్తన అనుకరిస్తూ పెరుగుతారు. భార్యాభర్తను లేదా ఇద్దరూ చులకనగా మాట్లాడుకోరాదు. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు అని నిందించుకోరాదు. ముఖ్యంగా పిల్లల ముందు గొడవ పడరాదు. వారి ముందు రొమాన్స్ మరీ బాగోదు. తల్లిదండ్రులు మార్గదర్శకులుగా ఉండాలి. అమ్మా నాన్న గౌరవాన్ని, ప్రేమను, ఓ విధమైన భయాన్ని రోజు రోజుకు పెంపొందించుకోవాలి. ఈ కాలం పిల్లలు దండిస్తే భయపడరు, బుజ్జగిస్తే ముదిగారంగా తయారవుతారు. విలువలను కూర్చోబెట్టి వివరించాలి. మంచి మాటలతో పిల్లల్ని మంచి చెడులను విడమరిచి చెప్పాలి. చెడు ఏదో మంచి ఏదో స్నేహితుల్లా చెప్పాలి. ఎవరి పిల్లలు అని అడుగుతారు, మరి వారిని పట్టించుకోవాలి కదా. డబ్బులు కట్టి బడికి పంపితే చాలదు, వారికి సమయం కేటాయించాలి. వారితో మాట్లాడాలి, వారు చెప్పేది వినాలి. అప్పుడు వారి స్థాయి ఏ రంగంలో ఇష్టమో అనేది తెలుస్తుంది. చాలా కుటుంబాలలో పిల్లల ముందు గొడవ పడడం వలన చదవలేకపోతున్నారు. ఓ ప్రక్క సోషల్ మాధ్యమాల చెడు సావాసాలు. ఈ కాలం పిల్లలు చెడిపోవడానికి దారులు చాలా ఉన్నాయి. అతి జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ముఖ్యంగా యుక్త వయసులో స్నేహితుల్లా ఉంటూ మార్గనిర్దేశం చేయాలి. ఇది కదా మన దేశ సంస్కృతి. ఉమ్మడి కుటుంబంలో బంధాల మధ్య ప్రేమను అనుభవిస్తూ ఎంతో హాయిగా సంతోషంగా జీవిస్తే మానసిక రోగాలు రావు. ఆరోగ్యంగా 10 కాలాల పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు దొరికే కుటుంబం. మగాడికి ఫిజికల్ రిలేషన్షిప్ కావాలి, ఆడదానికి మెంటల్ రిలేషన్షిప్ కావాలి. మగాడికి శరీరాలు కలవాలి అని కోరుకుంటాడు, ఆడది మనస్సు కలవాలని కోరుకుంటుంది. ఎప్పుడైనా భర్తకు కష్టం వచ్చినప్పుడు నీ వెంట నేను ఉన్నా అనే భార్య ఇచ్చే భరోసా అనే ఆయుధం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. భార్య అలక తీర్చే భర్త అలసట అర్థం చేసుకునే భార్య ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు. ఇల్లిరికం అల్లుడిగా ఉండటానికి మగవాళ్ళు అవమానంగా భావించేటట్లు ఇల్లిరికం కోడలుగా ఆడవాళ్ళు అవమానంగా భావించి ఉంటే కుటుంబం అనే దానిని ఈ ప్రపంచం చూసేది కాదేమో. వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు కూడా నాన్న సహాయం లేకుండా నడవడం నేర్చుకున్నారు. కానీ భార్య మాత్రమే ఇప్పటికీ భర్త చేతులు పట్టుకుని నడవడానికి ఆశపడుతుంది. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషంగా ఉండదు. మన దగ్గర డబ్బుల కన్నా ఎక్కువగా ప్రేమను ఎదురు చూసే తోడు దొరకడం అదృష్టం. జీవితం ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఇంద్రధనుస్సులోని రంగుల్లా మనం రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. గొప్ప దాంపత్యం అంటే ఆయనను మార్చలేము అని గ్రహించిన భార్య, తనతో మాట్లాడి గెలవలేము అని గ్రహించిన భర్త కలిసి ఉండడం. వదులుకోలేనంత ప్రేమను ఇచ్చి చూడు, వదిలేయలేనంత ప్రేమ దొరుకుతుంది. ఒక్క క్షణం నీ ధ్యాస లేకుండా నా శ్వాస ఆడదు.
ప్రతి నిమిషం నీ అలకిడి వినపడకున్నా నా మనసుకు కుదురుగా ఉండదు. అనుబంధం పంచదార లాంటిది. పాలల్లో కలిపిన పాయసంలో చేర్చిన మధురమే దాని సహజ గుణం, ఎప్పటికీ మారదు. మంచి అనుబంధానికి నిబంధనలు, వాగ్దానాలు ఏమాత్రం అవసరం లేదు. ఇద్దరు అద్భుతమైన మనసులు కలిస్తే చాలు. ఆడదాన్ని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వారి కన్నా అర్థం లేనివాని కొట్టి పారేసేవారు ఎక్కువ. ఆడదాని మనసులో బాధంతా కంటిరెప్పల చాటున కన్నీటి రూపంలో కరుడుగట్టిపోయింది. అందుకే ఎన్నో ఏళ్లగా తన మనోగతం ఎవరికీ అవగతం కావడం లేదు. వలపుల పూల తోటలో వయస్సు వరదై పారుతున్న వేళ దాచుకున్న దాగని భావాలు గుండెల్లో నిండా నీ తలుపులు ఉండగా నన్ను నేను మైమరిచి కదిలే ఓ కవితలా. నిన్ను కన్న కల నేడు నిజమైన నిలిచే నేల, దివి నుంచి దిగి వచ్చిన తారకల నీవు నాకు తారసపడిన వేళ కల నిజమా అన్న సందేహంలో కనురెప్ప వేయడమే మరిచా నీవు నా ఎదుట పడిన వేళ. చిన్నప్పుడే బాగుండేది, పడుకోగానే నిద్ర పట్టేది. కానీ ఇప్పుడు నిద్రపోవాలంటే ఆలోచనలతో రోజు యుద్ధం చేయవలసి వస్తుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం లేదు. నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తలవంచను, నమ్మకం లేని చోట వాదించను. 100 ఏళ్ళు జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది, టైం బాగోకపోతే జ్ఞాపకమై ఏడిపిస్తుంది. జీవితం అనే నాటకంలో మనిషికి స్వార్థం చాలా పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనకాల మాట్లాడేది మరొకటి. ఒక వ్యక్తి నీకు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేగాని ఆ వ్యక్తి గురించి వేరే వారి దగ్గర డిస్కషన్స్ పెట్టకు. బతుకు భయపెడుతుంది, అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. పువ్వు లాంటి మనసు, బంగారం లాంటి గుణం, ముత్యాలు లాంటి మాటలు, ఆత్మీయత నిండిన హృదయం, ఎప్పుడు ఎదుటి వాళ్ళపై దయ, పెదాలపై ఎప్పుడు నవ్వు నిండి ఉంటే ఎవరూ ఏమి చేయలేరు, ఏ కష్టం దరికి రాదు. దూరం దగ్గర అనేది మనస్సుకు సంబంధించిన విషయం. కొందరు పక్కనే ఉన్న మనస్సుకు దగ్గర కాలేరు, కొందరు ఎంత దూరాన ఉన్నా మనసుకు దగ్గరగానే ఉంటారు. ప్రేమ కొంతకాలం మాత్రమే తెలుసుకునేసరికి నీ జీవితం అంతం. స్నేహం అవసరం కోసం మాత్రమే తెలుసుకునేసరికి నీ జేబు ఖాళీ. గాయాలు గొప్పగా ఉంటేనే విజయం చాలా అందంగా ఉంటుంది. కాదని ఒకరు వెళ్ళిపోతేనే కలకాలం కలిసి ఉండేవాళ్ళు జీవితంలోకి వస్తారు. ఒంట్లో ఉన్న శక్తినంతా దారపోసి తన పిల్లలకు నచ్చినది కొనిచ్చేవాడు, జేబు నిండా డబ్బున్నా తనకిష్టమైన కొనుక్కోలేనివాడు నాన్న ఒక్కడే. నువ్వుగా ఎదగాలి అంటే నువ్వు చాలా ఎదురు దెబ్బలు తినాలి. నీకోసం ఒకరు బ్రతకాలి అంటే నమ్మకంగా ఒకరితో నువ్వు ఉండాలి. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. అన్నీ రేపటి కోసమే అయితే అసలు రేపంటూ నువ్వు ఉండకపోతే అందుకే ఈ క్షణం విలువైనది అనేది నిజం. అవమానం జరిగే చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ప్రపంచం స్వర్గంలా కనిపిస్తుంది. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. సమస్య పరిష్కారం రెండూ మనలోనే ఉంటాయి. సమస్యలను సమస్యగా చూసినంతకాలం సమస్యగానే మిగిలిపోతుంది. అదే లోతుగా విశ్లేషించడం మొదలు పెడితే సమస్యకు పరిష్కారం మనలోనే ఉందని గ్రహిస్తాము. అదృష్టం కొద్దీ వచ్చిన సంపద మన అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో పొందిన సంపద మనకు సంతోషాన్ని ఇస్తుంది. కష్టంతో లభించిన సంపద మనకు సంతృప్తినిస్తుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడే వారి గొంతు మోగపోయింది అంటే 2 విషయాలు: వాళ్ళ మనసు విరిగిపోయి ఉండాలి, లేదా వాళ్ళ లోపల మౌనంగా ఒక యుద్ధమే చేస్తుండాలి. బంధాలు ఎప్పుడు ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం, తక్కువ చేసి మాట్లాడడం వంటి వాటి వల్లే దూరం అవుతాయి. నీ మనస్సును గాయపరిచిన వారిని మరిచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తించుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని
ఎప్పుడూ గుర్తించుకో మిత్రమా. మనం మంచి కోరేవాళ్ళు మనం తప్పు చేస్తే కోపంగా మాట్లాడతారు. మోసం చేసేవాళ్ళు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను శత్రువుగా చూస్తాము. మాయ మాటలు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తాము. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనస్సులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. జీవితం చాలా చిన్నది. ఇతరులను ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు. క్షమించడం నేర్చుకో, సంతోషాన్ని రెట్టింపు చేసుకో. ఈ రోజుల్లో ఇతరుల నుంచి మనం వినే మాటలు నువ్వే అంత, నువ్వెంత. మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది, రెండోది అవసరం తీరాక చెప్పేది. మనమంటే ఇష్టం లేని మనిషికి ఏమి ఇవ్వగలం? మన దగ్గర నుండి వాళ్ళు కోరుకునే దూరాన్ని, వాళ్ళు ఇష్టపడే మౌనాన్ని, వాళ్ళు వద్దు అనే మన స్థానాన్ని. మనిషి ఎంతటి మేధావైనా రేపు ఏమిటో తెలియని అజ్ఞాని. 10 సార్లు ప్రయత్నిద్దాం, ఏదో ఒకసారైనా విజయం సాధించకుండా ఉంటామా అని కాదు. మొదటి ప్రయత్నంలోనే గెలవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మిగతా 9 సార్లు ప్రయత్నించాల్సిన అవసరము ఉండదు. విశ్వాసం వర్షాలు పడడం లేదని ఊరిలే వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు. అదే విశ్వాసం. నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు, కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. ఆశ. మనం రేపు బతికుంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరీ నిద్రపోతాం. మనలోని నిజాయితీ ఎదుట వాళ్లకు ఉపయోగపడే వరకు మనము గొప్పవాళ్ళమే. కానీ అదే నిజాయితీ వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా మారిపోతాం. భర్త ఉండే వరకే భార్య వైభోగం, భార్య ఉండే వరకే భర్త రాజ్యసం. ఇద్దరూ కలిసి ఉంటేనే ఆనందం. ఇద్దరిలో ఒకరు లేకుంటే విషాదం. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. అందం అనేది రంగులు అద్దిన మోములో ఉండదు, అన్ని వేళలా పెదవిని అంటిపెట్టుకుని ఉండే చిరునవ్వులో ఉంటుంది. జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. అందుకే కలిసి ఉన్నప్పుడే ఆనందంగా గడపాలి. మనసులు ఉన్నప్పుడే విలువ ఇవ్వకుండా జ్ఞాపకాలుగా మారిన తర్వాత విలువ ఇస్తే ప్రయోజనం ఉండదు కదా. జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకమే జీవితం అనేది కాకూడదు మిత్రమా. ఇతరులకు నీ అవసరం ఉన్నప్పుడు నీ విలువ పెరుగుతుంది. నీతో అవసరం అనుకున్నప్పుడు అదే విలువ తరుగుతుంది. గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపేవాడు వృద్ధుడు అవుతాడు. రేపటి గురించి ప్రణాళికలు వేసుకుని వాటి అమలుకు కష్టపడేవాడే నిత్యం యవ్వనంగా ఉంటాడు. మనలోని నిజాయితీ ఎదుటి వాళ్లకు ఉపయోగపడే వరకు మనం గొప్పవాళ్ళమే. కానీ అదే నిజాయితీ వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా మారిపోతాము. మనసులో మంచితనం, గుండెల్లో ధైర్యం, పెదవులపై చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు సృష్టిలోనే లేవు. అవసరానికి దగ్గరకు చేరే బంధాలకు, అవసరం తీరాక కంటికి కనపడని ఆప్తులకు, మన ముందు ఒకలా మన వెనుక మరొకలా మాట్లాడే మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. సంస్కారవంతుడు మంచినీటి బావి లాంటివాడు, ఊరందరికీ బావిలా ఉపయోగపడతాడు. సముద్రంలో ఎంత నీరున్న బిందుడు మంచినీటికే విలువ. నీ దగ్గర ధనమెంత ఉన్నా నీ మంచితనానికే విలువ. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరు ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. కోపం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరే దిగిపోతుంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పి రావు. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. చుట్టూ ఎవరు లేకుండా ఉండాలని కోరుకోవడం ఏకాంతం. ఇది అప్పుడప్పుడు ప్రతి మనిషికి అవసరమే. దీనివలన తనతో తాను గడిపి తనకు నచ్చిన జీవితం పట్ల పునరుత్తేజితం కావాలి. కానీ ఒంటరితనం వేరు. చుట్టూ ఎందరున్నా తనకి ఎవరూ లేరు అని బాధపడటం. ఇక్కడ వారికి కాసంత అనుబంధం, కాసంత ఊరట, కాసంత మేమున్నామని భరోసా ఇవ్వగలిగే మనుషులే ఔషధం. ఏకాంతం వ్యక్తిగత ఆపేక్ష, ఒంటరితనం సామాజిక బాధ్యత. గుర్తుపెట్టుకో మిత్రమా. ఎంతమంది ఏమి లాభం?
మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బు ఉండి ఏమి లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువు ఉండి ఏమి లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏమి లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండే ఏమి లాభం మంచివారు నలుగురిలో నీకు లేనప్పుడు, ఈ రోజుల్లో గోడకేసిన పిడకలా కాదు, గోడకు కొట్టిన బంతిలా ఉండు. ఇంకొకరికి నచ్చినట్లు బ్రతకడానికి నువ్వు బానిసవు కాదు. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు. విలువను ఇవ్వని మనుషులకు విలువనిచ్చి నీ విలువ తగ్గించుకోకు. నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి. అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగానే దూరం అవుతాయి. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను ఎప్పటికీ మరిచిపోవద్దు. ఈ సమాజంలో దేని ప్రత్యేకత దానిదే. అన్నింటికీ ఒకే కొలమానం పనికిరాదు. గొడ్డలి ఎంత పదునుగా ఉన్నా గడ్డం గీసుకోవడానికి పనికిరాదు. బ్లేడు ఎంత పదునుగా ఉన్నా చెట్టు నరకడానికి పనికిరాదు. మనుషులు కూడా అంతే. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేము. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి. అందరూ మనవాళ్ళే అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికై పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి. ఎందుకంటే వారు మనల్ని అనుకరిస్తారు కాబట్టి. చెంపలపై జారుతూ కన్నీటి బొట్టు మాటలను అడిగిందట. బాధలో ఉన్నప్పుడు నువ్వు బయటికి రాకుండా నన్నే ఎందుకు బయటకు పంపిస్తావని. అప్పుడు మాట ఇలా చెప్పిందట, నువ్వు బయటికి వెళితే మనసు తేలికవుతుంది. అదే నేను పెదవి దాటితే అవతల వారి మనస్సు గాయపడుతుంది అని చెప్పిందట. వందల బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజం అనేవి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరకు మనకు విలువ లేకుండా పోతుంది. ఏం చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. అని అన్నప్పుడే కాకుండా పని కట్టుకుని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలే కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీ చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. తప్పులు చేసి పాడైపోయిన వారి కంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వారి ఎక్కువ. ఎవరో చెప్పింది విని దాన్ని నిజమని నమ్మి వేరే ఒకరిని నిందించకూడదు. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోక మిత్రమా. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వును కాల్చేసేలా ఉండాలి. మనం బాధలో ఉన్న ఇంకొకరు ఆనందం పంచడమే నిజమైన జీవితం. సముద్రం, మనస్సు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించిన లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. నటించే వాళ్లకు, మోసం చేసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మన జీవితాన్ని అందంగా మార్చుకునే అవకాశం మనకు మాత్రమే ఉంటుంది. గతం గురించి ఆలోచించవద్దు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషంగా ఉంటావు. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో అంతే మధురంగా కూడా ఉంటుంది. గాయం చేసేవారు ఉండరు, గాయపడిన ఓదార్చేవారు ఉండరు, జ్ఞాపకాలు మిగిల్చేవారు ఉండరు, వాటిని ఇచ్చేవారు కూడా ఉండరు. నీ మంచితనాన్ని, నీ నిజాయితీని నీ చుట్టూ ఉన్న సమాజంలోని కొందరు వ్యక్తులు వాళ్ళు పునాదిరాళ్ళుగా చేసుకుని ఎదుగుతున్నారు. గమనిస్తున్నావా మిత్రమా? కడుపు నిండితే వచ్చిన బలం కన్నా కడుపు మండితే వచ్చిన బలం చాలా పవర్ కలిగి ఉండి ప్రమాదకరంగా ఉంటుంది. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతట వాడు లేడని విర్రవీగుతాడు. చెప్పుడు మాటలు చెదులు లాంటివి. చెప్పేవాడు బాగానే ఉంటాడు, అవి విని నిజం అనుకుని నమ్మినవాడే చెడిపోతాడు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం చేస్తారు. మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి. కొందరిని మౌనంగాను, ఇంకొందరిని కఠినంగాను. ఆనందంలో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. కన్నీరు తుడుచుకునేటప్పుడు 1 వేలే కదులుతుంది. మనం కష్టంలో మన వేళ్ళే కలిసి రానప్పుడు ఎవరు ఆదుకోవడానికి రాలేదని బాధపడటం అనవసరం కాదా మిత్రమా?
జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశ మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించడం నేర్చుకో. ఎడారిలో ప్రయాణం ఎండమావి లాంటిది జీవితం. సంతోషం అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోతుంది. బాధ మాత్రం బ్రతుకంతా తోడుగా వస్తానంటుంది కొందరికి. గుర్తుపెట్టుకో మిత్రమా, పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మన జీవితం ఉంటుంది. ఊపిరి ఎలాగో నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకోవాలి కదా. ఇక్కడ ఒకరి పరిస్థితి ఇంకొకరికి అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నమూ ఉండదు, అడిగి తెలుసుకునే సమయము ఎవరికీ లేదు. గుర్తించుకో, నీకు నువ్వే, నీతో నువ్వే కడదాకా. గెలిచిన వారిని చూసిన ప్రతి ఒక్కరూ అనుకునేది ఒక్కసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వారికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడో, తాను గెలవడానికి ఎంత ప్రయత్నించాడో అని. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో మరెప్పుడూ ఎదురు చూడకూడదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది. అందుకే అంటారు, ఏమి జరిగినా మన మంచికే అని. మనం చేసేది తప్పు కాదనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా భయపడాల్సిన పని లేదు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరకు మంచిగా వస్తుంది. తాను కష్టాలలో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగిన వారే మనకు ఆదర్శం. తాను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయగలిగేవారే మనకు స్ఫూర్తి. చదువు అంటే కాదు భారం, చదువుకు పెట్టలేరు బేరం. చదవకపోవడం నేరం, గురువులు చెబుతారు చదువులో సారం. గురువు మాట ఓంకారం, భవిష్యత్తు కట్టండి శ్రీకారం. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మన ముందుకు సాగించేది, పెను నిద్ర వదిలించేది, పరిపూర్ణత బ్రతుకునిచ్చేది కావోలై నవ సకానికి. మనల్ని ఇష్టపడే వాళ్ళను వదులుకోకూడదు, మనమంటే ఇష్టం లేని వాళ్ళను పట్టించుకోకూడదు. ఇష్టంతో చేస్తే తెలివిని వాడతాం, ఆశతో చేస్తే మోసాన్ని వాడతాం. అందుకే ప్రేమ కానీ, డబ్బు కానీ, గౌరవం కానీ కష్టంగా వస్తాయి, ఇష్టంగా మనతో ఉంటాయి. నీ జతలో గడిపే ప్రతి క్షణం జ్ఞాపకం కాదు, ఈ జన్మకి అందిన వరం. మరో జన్మకై మళ్ళీ మిగిల్చుకుంటున్న నీతో రుణం. అది తీర్చడానికైనా మనం మళ్ళీ పుట్టాలని, మళ్ళీ మనం కలవాలని, మనకంటూ కొన్ని జ్ఞాపకాలు మనదైన మన బంధంలో ఉండాలి. ఒక మనిషి జీవితంలోకి వెళ్ళామంటే ఎప్పుడు తోడుంటామని భరోసా ఇవ్వగలగాలి. లేకపోతే తాళపు చెవి పోగొట్టుకున్న గదిలా మారిపోతుంది అవతల వ్యక్తి జీవితం. ప్రేమ అనేది ఎల్లప్పుడూ స్వేచ్ఛను కలిగించేలా ఉండాలి, బంధించేదిలా ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. మిమ్మల్ని ప్రేమించే వారి మనస్సును ఎప్పుడూ గాయపరచకండి, ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగా మీ జీవితం నుండి వారు వెళ్ళిపోవడం తప్ప. చేరాలని ఆశ లేదు, మరవాలన్న ఆలోచన లేదు. బంధమో అనుబంధమో తెలియదు, మన మధ్య ఏ సంబంధము లేదు. కంటితో చూసే మనసుతో ముడిపడిన ఆరాధన ఈ బంధము. కోపము పడితే వంట చేయకుండా పడుకునేది భార్య, వంటలన్నీ ఆపేసి తినకుండా పడుకునేది అమ్మ. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియలేదు మనతో ఎంతమంది ఉంటారని. ఈ ప్రపంచంలో నటించే వాళ్ళు సంతోషంగా ఉంటారు, నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు. మన జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉంటాము, ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పించారు, మరికొందరు ఎలా బ్రతకకూడదో కూడా నేర్పించారు. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. అదే జీవితం. ఒక్క మనస్సుచే ఇంతగా ఆరాధించబడే కన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఏ బంధము లేని తనతో రాధకు ఏర్పడ్డ అనుబంధం ఏ జన్మ రుణానుబంధమో. దైవానికి మాత్రమే దక్కే అదృష్టం. ఎలా ఉంటాడో కూడా తెలియని దైవాన్ని ఒక రూపంగా చూసి దాన్నే దైవంగా భావించి మనస్సుతో చేసే ఆరాధన. పిలిస్తే పలకడని తెలిసిన పిలవక మానం, తెలిస్తే
కళ్ళు ముందుకు రాడు అని తెలిసిన తలవక మానం. దైవాన్ని మనతో ఉన్నాడని నమ్మకం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అటువంటి ఆరాధన పొందిన ఆ జన్మ ఎంత అదృష్టమో. ఎవరైనా సరే మన మంచి కోరి చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకుని వినాలి. లేదంటే ఫలితం మన కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు కూడా అనుభవిస్తారు. జీవితం మనిషికి దేవుడు ఇచ్చిన వరం. నిన్ను కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకు. నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవన రహస్యము. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. నీవు పడిపోయి ఓడిపోతామని అంతా ఎదురు చూసిన చోటే నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. కొందరు చేసేది దుర్మార్గమైన, బోధించేది మాత్రం సన్మార్గం. మనకు కనిపించే కొందరు మనుష్యులలో మన కంటికి కనిపించని మరో శత్రువు దాగి ఉన్నాడు. వ్యసనానికి బానిసవ్వని వ్యక్తికి కారణాలు రెండే: భరించలేని బాధ, మితిమీరిన స్వేచ్ఛ. మొదటిది ఎవరికి చెప్పుకోలేక, రెండవది చెప్పేవారున్న హద్దుల్లో పెట్టేవారు లేక. మనం చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు, ఇంకొకరు చెడు అంటారు. చెడు అన్న వారి దగ్గరే మనం ఆగిపోతే మంచిని చూడలేము, మనం గెలవలేము. గతం అనేది లేకపోతే గమ్యం ఎక్కడిది? బాధ్యత లేకపోతే బ్రతుకుకి ప్రయోజనం ఏముంది? అందరిలా పుడతాము, అందరిలానే చస్తాము. నీకంటూ విలువ ఏముంది? నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది నువ్వు చచ్చినా బ్రతికేటట్టు, నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. నీ స్థానం ఎప్పటికీ అలాగే నిలిచి ఉండాలి. చిన్నతనంలో ఏదైనా రాయాలి అంటే పెన్సిల్ యూజ్ చేస్తాం, కానీ పెద్ద అయ్యాక పెన్ను యూజ్ చేస్తాం. ఎందుకంటే చిన్నతనంలో చేసే తప్పులను చెరిపేయగలము, కానీ పెద్ద అయ్యాక చేసే తప్పులను ఎప్పటికీ చెరపలేము. మనిషికి మనసున్నదని చెప్పేది మరో మనసున్న మనిషి. మన జీవితంలో ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎందరిని కలిసినా, ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, మన మనసులో ఉన్న మనిషిని మళ్ళీ మళ్ళీ మరిచిపోకపోవడమే ప్రేమ. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా స్థిరమైన, అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలు లేని జీవితాన్ని ఇస్తానని ఆ భగవంతుడు నీకెప్పుడు భరోసా ఇవ్వడవు. వాటిని తట్టుకుని అధిగమించే శక్తిని ఇస్తానని మాత్రమే వాగ్దానం చేస్తాడు. థ్యాంక్ యూ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.